హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు అయితే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే 1/2 కేజీ బీట్రూట్ తీసుకున్నాను. సైడ్లో కొనలు అయితే అటు ఇటు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైన తొక్క అయితే తీసేయాలి. ఇప్పుడు బీట్రూట్లను శుభ్రంగా కడుక్కొని తురుముకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలా అయితే మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపప్పు అయితే ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కొంచెం వేడి కాలేదు ఫ్రెండ్స్. ఇదైతే నా కూతురు తీసిన వీడియో. బీట్రూట్ అయితే హెల్త్కి చాలా మంచిది. రక్తం లేని వాళ్ళకైతే ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇలా బీట్రూట్ ఫ్రై చేసుకొని తినాలి. పచ్చిగా తినబుద్ధి కాకపోతే ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా మంచిది. ఇప్పుడైతే బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అవి అయితే మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బీట్రూట్ని అయితే అందులో వేసేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఓ పక్కన అయితే చపాతీ కూడా చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చపాతీలోకి అయితే బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బీట్రూట్ ఫ్రై అయితే అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.